హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య విత్ వీడియో. ఇవాళ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఇవాళ సండే కాబట్టి అందరికి మా ఇంట్లో అయితే చికెన్ అండ్ ఫిష్ కర్రీ చేసుకున్నాను. అదిగోండి చికెన్ స్పైసీ చికెన్ చేసా అండ్ దాల్చా కట్ట అండ్ బిర్యానీ చేసాను బాస్మతి రైస్తో. ఇది వచ్చి కలియా అంటారు కదా, దాల్చా అనమాట, అది చేశాను. చికెన్ అయితే 1 kg తీసుకొచ్చారు. అది శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి మొత్తం శుభ్రం కడిగేసి పెట్టుకున్నాం. 1 kg ఆఫ్ చికెన్. ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత బాగా వేగింది, బ్రౌన్గా వచ్చేసిన తర్వాత వేయించాలి. వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చికెన్ వేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని బాగా బ్రౌనిష్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా రోజు ఎప్పుడు కర్రీ లాగకుండా ఇలా స్పైసీగా కొత్తగా చేసుకుంటే పిల్లలు కూడా తింటారు. అదిగోండి చికెన్ అయితే కడిగింది కదా, శుభ్రంగా వేసేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసి ఒక 10 minutes బాగా మగ్గనివ్వాలి. అందులో నీసు వాటర్ మొత్తం పోయేదాకా. ప్లేట్ అయితే మనం వేసి ఉంచాలి, ఎందుకంటే బాగా మగ్గాలి కదా, ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఉప్పు పసుపు అయితే వేస్తున్నాం. అదిగోండి ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. కలిపేస్తే ఇంకా అందులో నీసు వాటర్ మొత్తం మగ్గేలా పెట్టుకోవాలి. స్పూన్స్ బాగా తిప్పేసి మనం మూత పెట్టేసుకుందాం. ఆవిరికి నీసు వాటర్ మొత్తం మగ్గిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత అందులో కారపొడి కాకుండా మనం గరం మసాలా అన్నీ రెడీ చేసుకొని మిక్సీకి వేసుకొని మిర్చి పౌడర్ లేకుండా ఇలా వేసుకొని చేసుకుంటే బాగా స్పైసీగా బాగుంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలాగ ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా. బాగా టేస్టీగా ఉంటుంది. మా వారు మా పిల్లలు అందరూ బాగా తిన్నారు, బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. అయితే జీడిపప్పు ఫ్రెండ్స్, చీమలు పడితే ఇంకా అక్కడ పెట్టారులేండి. పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం ఫ్రై చేసి ఇద్దామని చెప్పి తీసాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కారం జల్లిస్తే పిల్లలు తింటారు, కొంచెం బలం కూడా వస్తుంది కదా పిల్లలకి, అందుకని. ఇంకోండి ఇక్కడైతే నీసు వాటర్ మొత్తం మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసాను. బాగా కలుపుతున్నా ఫ్రెండ్స్. నీసు వాటర్ అంతా మగ్గేదాకా ఉంచుకొని ప్లేట్ అయితే మనం పెట్టాలి, ఎందుకంటే ముక్క బాగా మగ్గాలి కదా, అప్పుడు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. పచ్చిగుంటే అసలు తినలేము కదా, అందుకని నేను మూత పెట్టి చాలాసేపు వరకు మగ్గించాను, 10 minutes, నీసు వాటర్ మొత్తం లాగేసేదాకా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా కాసేపు అయితే ప్లేట్ పెట్టేసాను, బాగా మగ్గనివ్వాలి. ఒక 5 minutes పడితే చికెన్ అయితే సాఫ్ట్గా కుక్ అవుద్ది. అందులో మనం వాటర్ గిట్ర ఏమి వేసుకోకూడదు, ఆ ఆవిరితోనే బాగా మగ్గనివ్వాలి ఒక 10 minutes అయితే. ముక్క బాగా సాఫ్ట్గా మెత్త మగ్గిపోయిన తర్వాత మనం ఇక్కడ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ధనియాలు చెక్క లవంగ్ ఇలాచి షాజీరా మిర్చి అన్నీ మిరియాలు అన్నీ వేసి అదైతే పౌడర్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. అసలు చికెన్ అయితే భలే టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే దెబ్బ గౌ చేస్తారు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు రెడీ చేసినా ఇలా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. వేసి ఒక 5 నిమిషాలు బాగా కలపాలి. కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు వేసేసి ఇంకా అలా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కారపొడి కాకుండా ఇలా ట్రై చేయండి, ఓకేనా, కొత్తగా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని దించేయడం, ఓకేనా. బాగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. భలే టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తే ఇంక అసలు ఇంట్లో మిగలదు కూడా. కొంచెం కారం తక్కువ అయితే కొంచెం కారపొడి కూడా వేసాను లైట్గా. మిర్చి అయితే అయిపోయింది, కొంచెం ఉంది. కారం బాగానే తింటాం లేండి, అందుకని కొంచెం కారం కూడా వేసా. ఈ వర్షాలు పడినప్పుడు మనం ఇలా స్పైసీగా తింటే నోటికి రుచిగా కూడా ఉంటుంది. ఇంకా అయిపోయింది. సండే కాబట్టి వాళ్ళ స్పెషల్స్ అవి చికెన్ రైతా, దాల్చా అండ్ బిర్యానీ, ఫిష్ కర్రీ ఇవన్నీ చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ డే కదా, ఇంకా పిల్లలు అయితే అవి బ్యాండ్స్ అయితే కట్టుకున్నారు, అందరు బాగా ఆడుకున్నారు చాలా అదిగోండి. ఇక్కడేం బిర్యానీకి ప్రిపరేషన్ చేస్తున్నాం. పచ్చిమిర్చి ఆనియన్స్ షాజీరా చెక్క లవంగాలు అన్నీ వేసి వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాం. ఇంకా అవి అయితే వేగుతున్నాయి. బాగా రెడ్డిష్ వచ్చేదాకా కలపాలి.
కుక్కర్లో వేసా ఫ్రెండ్స్. తొందరగా టైం కూడా సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా కొంచెం ఇదిగా అయిపోతుంది కదా. గంటలు గంట పొయ్యి దగ్గర ఉండి చేయకుండా తొందరగా అవుతుందని కుక్కర్లో పెట్టాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, షాజీరా అయితే కంపల్సరీ వేయాలి. బిర్యానీ మంచి ఫ్లేవర్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే షాజీరా కంపల్సరీ వేస్తాను, మీరు కూడా వేయండి. వేగిపోయిన తర్వాత టమాటా బాగా వేగిపోవాలి. అవి బాగా రెడ్డిష్ వచ్చేదాకా, బ్రౌనిష్ వచ్చేదాకా కలపాలి. వేగిపోయిన తర్వాత మనం ఇంకా కలపాలి బాగా, అడుగంటకుండా. ఇప్పుడైతే రెడ్డిష్ వచ్చేసింది, బాగా బ్రౌనిష్ అయ్యి. మా అమ్మాయి కలుపుతుంది ఫ్రెండ్స్. ఇవాళ మా చిన్న అమ్మాయి కొంచెం హెల్ప్ చేసింది వచ్చి కలుపుతా ఉంది. నేనైతే రైస్ అయి కడిగి పెట్టుకున్నాను. ఇంకా లంచ్ టైం అయితే అయిపోతుందని తొందరగా వంట చేశాను ఫ్రెండ్స్. సండే వస్తే అసలు పనులు కావు, ఇంట్లో ఉంటాయి. ఇలా స్కూల్కి వెళ్తేనే పనులు అవుతాయి. అందుకని లేట్ అయితే తొందరగా రెడీ చేస్తూ నుంచున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం ఆయిల్ తక్కువ అయితే ఇంకా ఆయిల్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా బ్రౌనిష్ వచ్చింది. ఇంక టమాటాలు వేసుకున్నాం. ఒక 2 టమాటాలు పెద్దవి 2 వేసాను. ఇవి బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే 1 kg బాస్మతి రైస్ వేసి వాళ్ళు బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. ఒక ½ గంట అయితే కడిగి పెట్టుకున్నాను. నానితేనే బాగుంటాయి కదా బిర్యానీకి అని చెప్పేసి. ఇవైతే టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయేదాకా ఇచ్చేయాలి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయకూడదు, ఎందుకంటే టేస్ట్ ఉండదు. బాగా మగ్గిన తర్వాత వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది బాగా మగ్గిపోయింది. మసాలా కూడా మిక్సీలో వేయకుండా రోట్లో అయితే నూరు వేసాను ఫ్రెండ్స్. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. రోట్లో నూరు వేస్తే బాగా మంచి టేస్ట్ వచ్చింది. ఇవాళ అయితే చిన్న రోల్ తీసుకుంటే ఇంక అందులో నూరు వేసాం ఫ్రెండ్స్. మసాలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే బాగా వేగిపోయింది. మనం ఇందులో వాటర్ మరిగేదాకా ఉంచకూడదు. జస్ట్ బియ్యం కడిగినవి మొత్తం వేసేసుకొని కలిపిన తర్వాత వాటర్ వేసుకొని ఇంక కుక్కర్ పెట్టేయడం. అంతా అయిపోయింది. రైస్ కూడా కడిగినవి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా కూడా పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. తర్వాత రైస్ వేసుకోవడం. వేసి ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని వాటర్ వేసేసుకోవడం. బియ్యం అయితే వేసేసా. బాస్మతి రైస్ కడిగి ఒక ½ గంట అయితే ఉంచుకున్నాం. ఇంకా అవి కూడా వేసేసాను. వేసి బాగా కలుపుకొని వాటర్ కేజీ కదా 1.5 వేసేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి. వేసేసి వాటర్ వేసి మనం విజిల్ పెట్టుకోవడం. ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్, బాగుంది. కర్రీస్, ఫిష్, చికెను, దాల్చా అన్నీ వేసాం, బాగుంది. ఇప్పుడు బయట నుంచే కాకుండా ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓపిక లేకపోతే నేను బయట నుంచి తెప్పించుకునేది. పిల్లల కోసం కొంచెం శ్రమ చేసుకున్నాం. బాగుంది అన్నారు అందరు తిని. ఓకేనా, కుక్కర్ అయితే పెట్టేద్దాం. విజిల్స్ వచ్చాక చూద్దాం బిర్యానీ. ఇక్కడైతే కట్ట దాల్చా కలియా అంటారు కదా, అదైతే మరుగుతుంది. కుక్కర్లో వేసేస్తే మన పని కూడా తొందరగా అయిపోయింది. పచ్చిపప్పు అన్నీ ఉడికితే అన్నీ ఏనిపేసి వేసాను. ఇంకా చింతపండు రసం కూడా కలిపి వేసాను. ఇంకా అదైతే మరుగుతుంది. సొరకాయ, వంకాయలు, టమాటా అన్నీ వేసి పెట్టాం. మునక్కాయ కూడా వేసాను.
సాంబార్లో బాగుంటుంది కదా. అదైతే మరుగుతుంది, కొత్తిమీర కూడా వేస్తాం. ఇక్కడైతే మరిగిపోయింది. కొంచెం కారం తక్కువైతే కారం కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అయిపోవచ్చేసింది. సండే వస్తే పని మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మీకు ఇంతేనా ఇంట్లో? టైం అయితే తిరుగుతూ ఉండి పని అయితే అస్సలు అవ్వదు. ఇప్పుడైతే అయిపోయింది. ఇదిగోండి ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. బొచ్చ చేప తీసుకొస్తే ఇంకా నేను కర్రీ చేసుకున్నాను. 4 ముక్కలు అయితే తీసి పెట్టా ఫ్రైకి పిల్లలకి. నేనైతే 4 ముక్కలు పులుసు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగా టేస్టీగా బాగుంది. మీరేమనుకున్నా కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. మా పిల్లల కోసం అయితే చికెన్ చేశాను, నేనైతే ఫిష్ కర్రీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ రెడీ. మనకు పులుసుని బట్టి మనం వేసుకోవాలి. ఇక్కడైతే సాంబార్ అయితే అవుతుంది, కలియా. కలియా ఈజ్ రెడీ. ఇంకా కలియా కూడా అయిపోయింది. బాయిల్ అవుతుంది. తర్వాత 2 బాయిల్స్ అయిన తర్వాత ఇంకా ఆపేసాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. స్పీడ్గా పని అయిపోద్దని అన్ని కుక్కర్లో వేసుకొని చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా కలియా కూడా, పెరుగు చట్నీ, కలియా, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ. సండే అయితే ఇన్ని పనులు చేశాను ఫ్రెండ్స్. అసలు ఓపిక లేదు ఇంకా పని చేయడానికి కూడా. మీరు కూడా ఇంతేనా? ఇంట్లో 4 కర్రీస్ అన్నట్టు పిల్లలు తినరాని ఇంక వాళ్ళకి స్పెషల్ వాళ్ళ చికెన్ ఫ్రై, బిర్యానీ. ఇక్కడ వచ్చేసి కలియా, రైతా చేశాను ఫ్రెండ్స్. తినడమే కదా కావాల్సింది మనకి. ఇక్కడైతే అయిపోయింది కలియా కూడా. ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చేసి పెట్టేశాను. 1 kg ఆఫ్ చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు వచ్చి ఫిష్ కర్రీ. తినేసరికి 2 అయింది ఫ్రెండ్స్. ఇవాళ పని అంతా చేసుకొని తినేసరికి. ఇదిగోండి అందరం కూర్చొని ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా చిన్న అమ్మాయి, మేము అందరం కలుసుకొని కూర్చొని తిని. ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీ, బిర్యానీ, రైతా, ఇక్కడ వచ్చేది కలియా. ఇంకంతే ఫ్రెండ్స్. మీరు ఎలా సండే చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.